Praise the Lord. Verse of the day, Genesis chapter 3 and verses 1. Did God really say you must not eat from any tree in the garden? Actually, మనం ఈ స్క్రిప్చర్ చూసుకున్నట్లయితే దిస్ ఇస్ అ కాన్వర్జేషన్ బిట్వీన్ ఈవ్ అండ్ ద సర్పెంట్. అవ్వతోటి సాతాను మాట్లాడుకుంటూ ఏమని అంటుంది అంటే, దేవుడు నిజంగా నేను ఆ ఫలము తినొద్దు అని చెప్పాడా అని అడుగుతున్నాడు. అండ్ ఐ వాంట్ యూ టు నో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్ దట్ వీ ఆల్ నీడ్ టు డూ. ఇవన్నీ మనకు తెలియాల్సిన స్క్రిప్చర్ ఎందుకు అని అంటే, ఎప్పుడైనా సాతాను మన జీవితంలో ఎంటర్ ఎలా అవుతాడు అంటే, దేవుడు నిజంగా ఇది చెప్పాడా అనే రీతిగానే సాతాను మన జీవితంలో ఎంటర్ అవుతుంది. ఒకవేళ దేవుడు మీకు ఒక వాగ్దానము చేసినట్లయితే, మీరు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు అని దేవుడు మీకు వాగ్దానం చేసినట్లయితే, సాతాను మొదటిగా మీ దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, నీ పరిస్థితి చూడు ఏ రీతిగా ఉంది, నువ్వెలా అలా అవుతావు అని అడుగుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హూ యు ఆర్ టాకింగ్ టు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హూ యు ఆర్ అసోసియేటెడ్ విత్. మీ చుట్టుపక్కల ఎవరై ఉన్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ పైన దేవుడు ఒక ప్రామిస్ ఇచ్చినట్లయితే, ఐ వాంట్ యూ టు నో ఆ ప్రామిస్ని ఏ రీతిగా ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అంటే, మీరు ఎవరితో అసోసియేట్ అవుతున్నారో దానివల్ల అది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఐ ఎంకరేజ్ యూ దిస్ 2025 మీ అందరికీ ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. 2025లో మే యూ హ్యావ్ ది అసోసియేషన్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి వచ్చే అసోసియేషన్ మీకు ఉండాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. డు నాట్ ఎంటర్టైన్ ద వాయిస్ ఆఫ్ ది ఎనిమీ. సాతాను ఒక స్వరాన్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు. కానీ ఎప్పుడన్నా దేవుని వాక్యంకి వ్యతిరేకముగా ఒకవేళ మీకు ఏమైనా స్వరం వినపడుతున్నట్లయితే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ది ఎనిమీ. సో టుడే ఐఎమ్ ప్రేయింగ్. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడిచ్చిన వాగ్దానాలు మాత్రమే మీ జీవితంలో నెరవేరునుగాక. ఈ ప్రతి ఇంకొక ఏదన్నా సాతాను స్వరమున అది ఇప్పుడే యేసు నామంలో వెళ్ళిపోవునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.